హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ఫ్యాషన్ పాయింట్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మరో డిజైన్ చేసి చూపిస్తానండి. చూడండి, ఈ డిజైన్ని నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మరో బ్యాంగిల్ పైన. చూడండి, ఇలా వస్తుంది డిజైను. సో దీనికి నేను ఏం తీసుకుంటున్నానంటే బ్యాంగిల్ తీసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్కి డ్రాపింగ్ చేసి పెట్టాను. చూడండి, నీట్ ఫినిషింగ్తో ఉండాలి. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్ చిన్న సైజువి తీసుకోవాలి. అలాగే రౌండ్ కుందన్స్ 3mm కుందన్స్ కూడా అవసరం పడతాయి. వీటితో నేను డిజైన్ చేస్తాను. చూడండి, మొదటిసారి కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా నేను కుందన్స్ తీసుకున్నాను. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అవసరం పడుతుంది. ఫ్యాబ్రిక్ గ్లూ, స్టిక్ ప్యాడ్ అండ్ స్టిక్ పెన్. సో డిజైన్ స్టార్ట్ చేస్తాను. చూడండి, ముందుగా దీనికి ఎన్ని వైపుల ఈ డిజైన్ వచ్చిందో మనం చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 సైడ్స్ వచ్చింది. సో ఒకసారి గమనించండి, ఈ ఫ్లవరు ఒకవైపు ఇలా ఉంటే రెండో వైపు దానికి ఆపోజిట్ ఈ వైపు ఉంది. ఒకటి ఈ వైపు, ఒకటి దాని ఆపోజిట్ వైపు. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ముందు ఫ్యాబ్రిక్ గ్లూతో ఎక్కడెక్కడ స్టిక్ చేయాలో ముందు ఇలా నేను డాట్స్ పెట్టుకున్నాను. దీనిపైన 3mm కుందన్స్ ముందు స్టిక్ చేస్తాను. ఈ విధంగా చూడండి, 3mm డ్రాప్ షేప్ కుందన్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనం ఫ్యాబ్రిక్ అప్లై చేసామో అక్కడ స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పక చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే దానికోసం కూడా కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్స్ మాత్రమే కాదండి, సెంటర్ క్లిప్స్, టిక్ టాక్ క్లిప్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, కుందన్ హెయిర్ బ్యాండ్స్, స్క్రంచీస్ అన్నీ కూడా నేను మేక్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రెటీ కలెక్షన్ అండి, దాంట్లో మీరు చూడవచ్చు. డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. సో చూడండి, ఈ విధంగా వైట్ స్టోన్స్ ముందు స్టిక్ చేసేసుకోవాలి. నేను ఇలా స్టిక్ చేసుకున్నాను. దీనిపైన వర్క్ చేస్తాను. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఈ కుందన్ పైన ఈ 2 సైడ్స్ ముందు ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా డిజైన్ వస్తుంది. ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్, స్మాల్ సైజ్. ఇలా ప్రెస్ చేయడం వల్ల కరెక్ట్గా స్టిక్ అవుతాయి. ఇలా స్టిక్ చేసుకోవాలి. మీకు డిజైన్స్ కనుక నచ్చితే ఆర్డర్ చేసుకోండి.
అలాగే మరిన్ని డిజైన్స్ మీరు మీ శారీకి అనుగుణంగా మీరు ఏ డిజైన్ చూస్ చేసుకున్నా సరే దానికి అనుగుణంగా బ్యాంగిల్స్ తయారు చేసిస్తాను, కస్టమైజ్ చేసిస్తాను. ఈ విధంగా వస్తుంది. సేమ్ అదే విధంగా ఇదంతా కూడా తయారు చేసుకోవాలి, చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, స్టిక్ చేసుకున్నాక ప్రెస్ చేస్తే సో కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది డిజైన్. చూడండి, ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసారా? మీకు డిజైన్ కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.